పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాల పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. పీసీసీ కమిటీ విచారణ ప్రారంభించగా ఇవాళ సమావేశం కానుంది. ఇప్పటికే పటాన్చెరులోని కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత గొడవలపై పీసీసీ ఓ కమిటీని వేసింది. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నా నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై దాడి చేసి కుర్చీలు విరగొట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం లోపల పెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ కమిటీ ముందు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్తో భేటీ కానుంది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాల పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. పీసీసీ కమిటీ విచారణ ప్రారంభించగా ఇవాళ సమావేశం కానుంది. ఇప్పటికే పటాన్చెరులోని కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత గొడవలపై పీసీసీ ఓ కమిటీని వేసింది. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ధర్నాను నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై దాడి చేసి కుర్చీలు విరగొట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం లోపల పెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదే అంశంపై కూడా ఇవాళ కమిటీ ముందు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్తో భేటీ కానుంది.